కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, ఏ గ్రహాలు ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి, అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, వృషభ రాశి వారికి ఈ నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి వాళ్ళకి? వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే జూలై మాసంలో గ్రహాల యొక్క సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే 12వ తారీఖు వరకు వృషభ రాశికి 12వ ఇంట కుజుడు, 12వ తారీఖు నుంచి రాశిలోకి కుజుడు, అలాగే రవి 16వ తారీఖు నుంచి కర్కాటకంలోకి, అలాగే బుధుడు 19వ తారీఖు నుంచి కర్కాటకంలోకి, శుక్రుడు 6వ తారీఖు నుంచి కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు. ఇక గురువు ఎప్పట్లానే వృషభ రాశిలో సంచారం, రాహువు లాభస్థానంలో, కేతువు పంచమ స్థానంలో సంచారం, అలాగే శని దశమ స్థానం ముందు సంచారం. విశేషించి జూలై మాసం నుంచి శని వక్రగ్రహ సంచార ప్రభావం చేత కొంత ప్రతికూలత అనుకూలత అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకి కొంత నిరాశాజనకమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ జూలై మాసంలో. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఆ ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులకి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏతవాత చెప్పొచ్చేది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి డైట్ కంట్రోల్ అనేటువంటిది కావాలి. ఎందుకంటే అధిక బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక రాశిలోనే కుజగ్రహ సంచార ప్రభావము 13వ తారీఖు నుంచి అధికంగా ఉండడం, ఈ కారణం చేత అత్యుత్సాహం, ఏ పని ఏందైనప్పటికీ కూడా నేను సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం అధికంగా పెరగడం, తద్వారా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించకుండా మీ యొక్క శక్తి మేర మీరు ప్రయత్నం చేసినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కలుగుతాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. 3, 4 తారీఖుల్లో మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ప్రధానంగా ఏ పని చేయాలన్నప్పటికీ కూడా కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఇక 7, 8, 9 తారీఖుల్లో ప్రధానంగా ధనపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడాను కలిసి వస్తాయి. అలాగే బంధుమిత్ర సౌఖ్యాలు కలుగుతాయి, నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి, అలాగే అన్ని రకాలుగా సకాల భోజనం అనేటువంటిది జరుగుతుంది. ఇక 15, 16, 17, 18 తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క తేదీలలో ధనప్రాప్తి కాబట్టి వ్యాపార సంబంధమైనటువంటి వాళ్ళు ఈ యొక్క తేదీల్లో రాని బాకీలు వసూలు కావడం కానీ, లేకపోతే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, మీకు వ్యాపార అభివృద్ధి ఈ 7, 8, 9, 15, 16, 17, 18 తేదీలో జరుగుతుంది. ఇక 24, 20 తేదీలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అన్నీ కూడా కొలిక్కి వస్తాయి. బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి వారికి శుభమైనటువంటి వార్తలు వింటారని చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖుల్లో ఉన్నటువంటి వ్యక్తి అనగా ఈ తారీఖుల్లో ఈ వృషభ రాశి వారికి సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలు, ఏ ప్రయత్నం చేపట్టినప్పటికీ కూడాను అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు మనం ఈ ప్రతికూలతను మనం పొందవచ్చు అనేటువంటిది, ఎప్పుడు ఏ సమయంలో జాగ్రత్తలు పాటించాలంటే ఈ యొక్క సంబంధించినటువంటి రవి యొక్క సంచార ప్రభావం చేత కొంతవరకు యోగిస్తున్నప్పటికీ కొన్ని గ్రహాల యొక్క సంచార ప్రభావం చేత ఇబ్బందికర పరిస్థితులు. ఇక్కడ శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఈ నెల మాసం అంతా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రతికూలమైనటువంటి తేదీలు ఏ విధంగా ఉంటాయని చూసుకుంటే 5, 6 తారీఖుల్లో అధిక ధన వ్యయమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా 10వ తారీఖు 11వ తారీఖుల్లో వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా 12, 13, 14 తారీఖుల్లో, అలాగే 22, 23వ తారీఖుల్లో సంతాన విరోధములు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ 12, 13, 14, 22, 23 తారీఖుల్లో పోస్ట్పోన్మెంట్ చేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక 19, 20, 21 తారీఖుల్లో, అలాగే 1, 2, 28, 29 తారీఖుల్లో అధిక ధన వ్యయము, ప్రశాంతత లోపిస్తుంది.
ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని యందు ఆసక్తి లేకపోవడము, అలాగే ప్రతిదీ కూడా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మీరు ప్రధానంగా నిర్ణయం తీసుకోకూడనటువంటి రోజులు ఏవంటే, మీ యొక్క జీవితంలో ఈ జూలై మాసంలో ఏదైనా కొన్ని పనులు చేయాలని అనుకుంటుంటారు. ఆ పనులకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడా 19, 20, 21, 1, 2, 28, 29 తేదీల్లో నిర్ణయం తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. తీసుకున్న నిర్ణయాలు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ తేదీల్లో కనుక మొదలు పెడితే వస్తాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏతావాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధన వ్యయ ప్రాప్తి కలగాలన్నా, అలాగే రాని బాకీలు వసూలు కావాలన్నా, అలాగే మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలన్నీ కూడాను మీకు అనుకూలంగా మారాలి అనుకున్న 15, 16, 17, 18, అలాగే 26, 27 తేదీల్లో విశేష ధనప్రాప్తి మీ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక దశమ స్థానంలో శని వక్రీకరించినటువంటి కారణం చేత ఈ యొక్క జూలై మాసం అంతా కూడా చేసేటువంటి పని 2-3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం తాలూకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ వృషభ రాశిలో వారికి ఉంటాయని చెప్పవచ్చు. అయితే రవి, రాహువు, కుజ, శుక్రగ్రహ సంచార ప్రభావం చేత విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు. ఈ కార్యక్రమంలో చెప్పినటువంటి విధంగా ఆ చెప్పినటువంటి తేదీల్లో గనక మీరు ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే గమనించుకోవాలని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించుకోగలరు. అయితే ప్రధానంగా దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో దక్షిణామూర్తి వెలిసి ఉన్నాడు కాబట్టి అక్కడ విశేషించి ఈ సంవత్సరం అంతా విద్యార్థులు కాబట్టి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా దక్షిణామూర్తి హోమము, సరస్వతి హోమంతో పాటు వివాహము, ఉద్యోగము, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలతో పాటు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపద మంత్ర హోమంతో పాటు ప్రత్యేకించి అది సర్పక్షేత్రం కాబట్టి రాహుకేతుల యొక్క పూజలు కూడా ఈ యొక్క క్షేత్రంలో జూలై 21వ తారీఖు రోజున వ్యాస పూర్ణిమ అనగా గురు పౌర్ణమి సందర్భంగా జరుగుతున్నాయి. కేవలం 1500 రూపాయలకి మీ గోతనామాదులతో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం అంతా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా అతి కొద్దిగా మంది మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో గోతనామాదులతో కార్యక్రమం జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, వృషభ రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాన్ని పాటించాలి? వృషభ రాశి వారికి ప్రధానంగా ఈ యొక్క జూలై మాసం అంతా కూడా ఆనందదాయకంగా ఉండాలి. ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇబ్బందుల్ని అధిగమించగలిగే ఆత్మశక్తి మనకు కావాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, అలాగే కాలభైరవాష్టక పారాయణం చేసుకోవాలి. విశేషించి స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణము, అభిషేకము, అర్చన జరిపించుకోవడం, మంగళవారం నాడు అర్చన జరిపించుకోవడం లక్ష్మీ నరసింహస్వామికి చేసుకున్నట్లయితే చాలా మటుకు తొలగిపోతాయి. మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు 19, 20, 21, 1, 2, 28, 29 తేదీల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మేలని గమనించుకోవాలి. గురుగారు, వృషభ రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.